అధికారంలో ఉన్నప్పుడు నేను అప్పుడు విన్నటువంటిది ఢిల్లీ సర్కిల్స్లో అసలు ఏ అధికారి కూడా సెక్రటేరియట్కి రాడు వాడు ఎవరు కూడా ఆ రోజుల్లో. ఏ అధికారి ఎక్కడుంటాడు అంటే అసలు ఆఫీస్ స్టాఫ్కి కూడా సంబంధం ఉండేది కాదు అప్పుడు, స్టాఫ్ ద్వారా కూడా కాదు. ఆ అధికారులు అప్పట్లో కొత్త విధానం అమలు చేసింది ఏంటంటే బ్రోకర్లు, పొలిటికల్ బ్రోకర్స్ అనమాట. అంటే రాజకీయ నాయకులు, అధికార పక్షంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఎవడో ఒకరితో వీళ్ళు టైఅప్ అవుతారు. అటు రాజకీయ నాయకుడికి డబ్బులు, ఇటు వీళ్ళకి డబ్బులు, పని జరిగిపోతుంటుంది. వీళ్ళు ఎప్పుడు దాన్ని ఏమంటారు, గోల్ఫ్ కోర్ట్లు, విల్లా దాని పేరు ఏమంటారు, ఊరి చివరన జరిగేటువంటి ఫామ్ హౌస్ పార్టీలు, అక్కడే జోదాలు ఆడుకుంటూ సరదాగా ఎంజాయ్ చేస్తుంటారు. వాళ్ళ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఫైల్ కావాలంటే వీళ్ళు ఈ బ్రోకర్ని పట్టుకుంటే ఈ బ్రోకర్ అక్కడికి తీసుకెళ్తాడనమాట. పని సంతకం అయిపోయిన తర్వాత డబ్బులు వాళ్ళ ఇళ్ళ దగ్గరికి చేర్చే పని అప్పట్లో జరిగేది. పవర్ బ్రోకర్స్ అంటారు ఇట్లాంటి వాళ్ళని. ఈ పవర్ బ్రోకర్లు అప్పట్లో సక్సెస్ అయిన వాళ్ళు, ఆంధ్ర నుంచి వెళ్ళిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇప్పుడు నేను పేర్లు చెప్తే బాగోదు. మన రాష్ట్రంలో ఇప్పుడు ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా కూడా ఉన్నారు అట్లాంటి వాళ్ళు. ఎంపీల నుంచి ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు ఉన్నారు, ఎమ్మెల్యేల నుంచి ఎంపీలు అయిన వాళ్ళు ఉన్నారు, అసలు ఏమీ లేకుండా డైరెక్ట్గా ఎంపీలు అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ప్రతి పార్టీకి అలాంటి వాళ్ళు అవసరమే. పార్టీకి కాదు, ధనవంతులకు కావాలి. పార్టీలకి పని చేయడానికి ఆల్రెడీ పార్టీల పవర్ బ్రోకర్స్ ఉంటారు, పార్టీలకు అక్కర్లేదు. ఈ కోటీశ్వర్లు ఉంటారు కదా, వాళ్ళకి అవసరం. ఇండస్ట్రియలిస్టులు, ల్యాండ్ లార్డ్స్, ఇట్లాంటి వాళ్ళకి కావాలి. భూ యజమానులకి బాగా, అంటే 100 కోట్లు ఉన్నోడు ఇంకో 100 కోట్లు